సో నిన్న క్లాస్లో మనం ఏం చేసామంటే ఒక జస్ట్ స్టూడెంట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆర్గ్ క్రియేట్ చేసాం. ప్రతి దానికి సేల్స్ ఫోర్స్లో ఒక ఐడి అని ఉంటుందండి. మీరు ఏ రికార్డ్ ఏ డేటా క్రియేట్ చేసినా సేల్స్ ఫోర్స్లో ఒక ఐడి అని ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్గ్ ఉంది. ఈ ఆర్గ్కి ఐడి ఏంటి? ఓకే, సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారండి. స్టూడెంట్స్లో న్యూ క్లిక్ చేశాను. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్ దగ్గర ఒక రికార్డు నేనేమంటా అంటే టెస్ట్ ఫెబ్ 13 జస్ట్ ఇలా February 13 అని ఇచ్చాను. సో ఇప్పటి వరకు స్టూడెంట్స్లో ఏమీ లేవండి. క్యాన్సిల్ చేస్తున్నా 1 సెకండ్. ఇక్కడ చూడండి ఆల్ టిక్ చేసిన ఏమీ డేటా లేదు ఇప్పుడు. నో. సో న్యూగా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ Feb 13 సేవ్ కొట్టేశాను. ఒక రికార్డ్ క్రియేట్ అయిందండి. సో స్టూడెంట్స్ పైన టిక్ చేస్తుంటే ఇప్పుడు మీకు రీసెంట్ వ్యూలో ఒకటి వస్తుంది, ఆల్లో కూడా ఒకటే ఉంటుంది. సో Feb 13 ఉంది కదా, నేను Feb 13 పైన టిక్ చేస్తే ఇక్కడ చూడండి యూఆర్ఎల్లో జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే సెలెక్ట్ అవుతుంది. ఈ ఐడి ఏంటి అంటే ఈ టెస్ట్ Feb 13 అనే స్టూడెంట్ ఉన్నారు కదండి, ఈ స్టూడెంట్కి సంబంధించిన ఐడి. సో సేల్స్ ఫోర్స్లో అలాగే ప్రతి రికార్డుకి ఒక ఐడి ఉంటుంది. ప్రతి రికార్డ్ మీరు క్రియేట్ చేసిన లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్స్ ఏవైనా ఉన్నాయో ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. సేల్స్ ఫోర్స్ ఈ ఐడి యూనివర్సల్ ఐడి అంటారు. సో ఇలా ఒక ఐడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఐడి ఈ రికార్డ్ దా కాదనేది మనం చెక్ చేయడానికి నేను ఇక్కడ జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను. ఓకే, సో మీకు ఒక ఐడి ఇచ్చి ఐడి ఎవరిది చెక్ చేయమంటే మనకు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ నేను మీకు మేబీ 3rd or 4th క్లాస్లో చెప్తాను. డేటా ఎక్స్పోర్ట్. సో దీని గురించి మీరు వర్రీ అవ్వద్దండి. ఇది ఎస్క్యూఎల్ కోరీస్ అండి. మీకు ఎవరికైనా ఎస్క్యూఎల్ ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్పోర్ట్. చూసారా, టెస్ట్ Feb 13 అనే స్టూడెంట్ అనే ఐడి ఇది. సో టెస్ట్ Feb 13 అనే స్టూడెంట్ ఐడి ఈ ఐడి అండి. సో నేను ఏదైతే ఐడి మీద ఇచ్చానో ఐడి బేస్ మీద ఇది ఇచ్చాను. సో అలాగే యాజ్ వెల్ యాజ్ దీనిలాగే మనకి హన్షిత్ టెక్నాలజీ అనే ఈ ఆర్గ్కి ఒక ఐడి ఉంటుంది. ఈవెన్ ఇది మీరు రియల్ టైంలో కూడా ఏమన్నా మీ ఆర్గ్లో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆర్గ్ లెవెల్లో. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్స్కి ఇష్యూ వచ్చినప్పుడు నో ప్రాబ్లం, వాళ్ళు మనకు రైట్ చేస్తారు. మరి మనకి ఆర్గ్ లెవెల్లో ఒక ఫంక్షనాలిటీ వర్క్ చేయట్లేదు, అప్పుడు మనం బ్యాక్ టు సేల్స్ ఫోర్స్ రైట్ చేస్తాం. సేల్స్ ఫోర్స్ వాళ్ళకి మనం కేసు రైట్ చేస్తాం. ఎందుకు, మనం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆర్గ్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు వారంటీ లేదా మెయింటెనెన్స్ అంతా కూడా కవరేజ్ ఉంటుంది అందులో. సో 1 year 2 years 5 years అన్నది. సో ఇప్పుడు ఆ కేసులో మనం సేల్స్ ఫోర్స్కి రైట్ చేయాలి అన్నప్పుడు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ అడిగే పాయింట్ వచ్చేసి మీ ఆర్గ్ ఐడి ఏంటి అంటారు. మన హన్సిత్ టెక్నాలజీ ఆర్గ్ ఐడి ఏంటి? సో ఫస్ట్ ఆర్గ్ ఐడి చెప్పిన తర్వాత వాళ్ళు దాని బేస్ మీద చెక్ చేస్తారు. సో ఇప్పుడు మన ఆర్గ్ ఐడి చూడాలి అంటే సెటప్లోకి వెళ్ళేసి సెటప్లో ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ సెట్టింగ్స్ కింద కంపెనీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుందండి. కంపెనీ ఇన్ఫర్మేషన్ పైన టిక్ చేస్తే ఇక్కడ ఇది మన ఆర్గ్. అంటే మనం ఏదైతే సపోజ్ ఇక్కడ విప్రో టెక్నాలజీస్ అనో లేదా రవి టెక్ అనో ఏదైతే ఉన్నాయో పేర్లు, ఆ కంపెనీ నేమ్ వస్తుందండి. సో ఎక్కడ సెటప్లో హోమ్లో కంపెనీ ఇన్ఫర్మేషన్లో. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎన్ని యూజర్స్ ఉన్నారు మన ఆర్గ్లో. సో మేజర్గా మనం ప్లాట్ఫామ్ లైసెన్సే ఇస్తాము. సో మనకి ఫ్రీగా 3 ఇచ్చాడండి, ఇంకా ఏమీ వాడలేదు. సేల్స్ ఫోర్స్ అడ్మిన్ లైసెన్సెస్, సో 2 ఫ్రీగా ఇచ్చాడు, ఒకటి ఆల్రెడీ వాడాం, అది నేనే అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే లాగిన్లో ఉన్నామో ఆ ఒక లైసెన్స్ వాడేసి ఉన్నాము. ఇవి మొత్తం లైసెన్సెస్ గురించి. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అవి లైసెన్సెస్ ఇంకొక సెషన్లో చూద్దాం. ఇక్కడ ఇటు చూడండి, సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఐడి. సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఐడి అంటే ఇదండి. సో ఈ ఐడిని మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇది మా ఆర్గ్ ఐడి అని. ఏ ఆర్గ్ ఐడి అంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఆర్గ్ ఐడి బేస్ మీద చేయగానే హన్సిత్ టెక్నాలజీస్ అని వస్తుంది, వాళ్ళకి గ్లోబల్గా యాక్సెస్ ఉంటుంది. సో అలాగే ఈ ఆర్గ్ ఐడి ఇంకొక ఆర్గ్ తోటి మ్యాచ్ అవ్వదు, గ్లోబల్గా మన ఆర్గ్ ఐడి మనకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్. సో మీరు ఈ ఆర్గ్ ఐడి ఇచ్చి నాకు ఇష్యూ ఉందంటే వాళ్ళు సపోర్ట్ చేయరండి, ఎందుకంటే డెవలపర్ ఎడిషన్కి సేల్స్ ఫోర్స్ ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు. ఎందుకు, ఇది ఫ్రీ ఆర్గ్కి వాళ్ళ సర్వీస్ అంటూ ఏమీ ఉండదు. అసలు ఈ టైప్స్ ఆఫ్ ఆర్గ్స్ లేదా టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఏమున్నాయి అనేది కూడా ఈరోజు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ అండి. ఇన్స్టాన్స్ అంటే
ఇప్పుడు మన ఈ ఆర్గ్ అనేది క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేసింది అనేది ఎక్కడో ఒక చోట స్టోర్ అయ్యి ఉండాలండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో, మా ఇంట్లో బుక్ ఉంది అన్నారు మీరు. ఆ బుక్ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా! లైక్ ఒక టేబుల్ మీదో, ఒక ర్యాక్‌లోనో, లేదా ఒక బాక్స్‌లోనో ఎక్కడో ఒక చోట బుక్, మీ ఇంట్లో బుక్ ఉందంటే ఇంట్లో ఉంది. ఇంట్లో ఎక్కడుంది? నెక్స్ట్ స్టెప్. ఇంట్లో ఎక్కడో ఒక చోట ర్యాక్‌లోనో, టేబుల్ పైనో, లేదా మీ కాలేజ్ బ్యాగ్‌లోనో, లేదా ఆఫీస్ బ్యాగ్‌లోనో ఎక్కడో ఉంది. సేమ్ వే ఈ ఇన్‌స్టాన్స్‌లో మన ప్రెజెంట్ సర్వర్ అని ఉంది. ఈ ఇన్‌స్టాన్స్ ఎక్కడుంది? ఎస్‌డబ్ల్యూఈ 106 అనేది. ఇప్పుడు క్లౌడ్ బేస్డే. కానీ క్లౌడ్ అనేది ఎక్కడో ఒక చోట స్టోర్ చేసి ఉంటుందండి. ఒక సర్వర్ రూపంలో. సో, దీన్ని మనం తెలుసుకోవటానికి దానికి నేను ఒక యూఆర్ఎల్ ఇచ్చాను చూడండి. ఇదిగోండి. టు చెక్ ఆర్గ్ సర్వీస్ డీటెయిల్స్ అని status.salesforce.com అని ఇచ్చాను. ఓకే. ఇవి అంటే ఇప్పుడు మనకి యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కానీ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం మన సర్వర్ ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా. ఇప్పుడు ఈ ఆర్గ్ డేటా అన్నది ఈ ఎస్డబ్ల్యూఈ 106 అనే ఇన్స్టాన్స్లో స్టోర్ అయిందండి. సో ఎస్డబ్ల్యూఈ 106 నేను status.salesforce.comలోకి వచ్చి ఇక్కడ టిక్ చేశాను. సారీ. సో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కొట్టేసాను అనుకోండి. సో చూసారా, వన్ ఇన్స్టాన్స్. ఓకే. వన్ ఇన్స్టాన్స్ వచ్చింది. దీనిపైన నేను టిక్ చేస్తున్నాను. చూసారా, ఇది వింటర్ 25 ప్యాచ్ 15.9 ఇది ఆల్రెడీ అయ్యింది. మెయింటెనెన్స్ వచ్చేసి సాటర్డే 2 PM to 6 PM పిఎస్టి ఈ టైం ప్రకారం ఫస్ట్ పిక్ స్టాండర్డ్ టైం. రీజియన్ వచ్చేసి ఈమియా అనే రీజియన్లో ఉందండి ఇది. ఈమియా రీజియన్ అంటే మనకి బేసిక్గా వరల్డ్ వైడ్ 3 టైప్స్ ఆఫ్ రీజియన్స్ డివైడ్ చేశారు గ్లోబల్గా. అవేంటంటే యూరోపియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఈఎంఈఏ, తర్వాత ఏషియా పసిఫిక్, అలాగే యుఎస్. సో 3 రీజియన్స్. అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ ఇది మీకు ఇంట్రడక్షన్ కోసం. సో ఇందులో మన ఆర్గ్లో ఈ ఇన్స్టాన్స్లో ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోవడానికి, దీనికి సంబంధించిన హిస్టరీ. సో ఏమేమి మెయింటెనెన్స్ అయిపోయాయి, ఏమేమి ఏమన్నా పెండింగ్ ఉన్నాయి, ఏమన్నా ఫెయిల్యూర్స్ అయ్యాయి, ఇది మీరు డీప్గా చూడొచ్చు. లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగాయి అనేది. సో ఇవి మొత్తం అలాగే మీరు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ నుంచి నెక్స్ట్ మెయింటెనెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, సో ఎన్ని కంప్లీట్ అయ్యాయి. సో February 4 తోటి కంప్లీట్, 15th ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇదేంటిది మేజర్ రిలీజ్. సో మేజర్ రిలీజ్ ఎప్పుడు ఉంది నెక్స్ట్. సో June 14th మేజర్ రిలీజ్. ఈ మేజర్ రిలీజ్ అందరికి ఇంపాక్ట్ అవుతుంది, ఓన్లీ మనకే కాదండి. ఈమియా రీజియన్లో ఉన్న అందరికీ ఇది సమ్మర్ రిలీజ్ అంటారు కదా, మనకి 3 టైప్ ఆఫ్ రిలీజెస్. సో June 14th ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీజియన్స్, ఇది మీరు డెప్త్గా వెళ్ళొచ్చు అండి. నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వటం కోసమే. ఇక్కడ 1 సెకండ్, ఇది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. స్టేటస్. నేను సేల్స్ ఫోర్స్ సర్వీసెస్ పైన టిక్ చేశాను. ఇక్కడ చూసారండి, ఏసియా పసిఫిక్, అమెరికాస్, ఈమియా. గ్లోబల్గా మీరు సేల్స్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏ రీజియన్కి వర్క్ చేస్తారు అని అంటారండి. ఈమియా రీజియన్ అంటే యూకే అని చెప్తారు ఎక్కువ శాతం. యూరోపియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా. సో మీరు ఏ షిఫ్ట్ వర్క్ చేస్తున్నా అంటే నాది యూకే షిఫ్ట్ అంటారు. యూకే షిఫ్ట్ అంటే టెక్నికల్గా చెప్పినప్పుడు ఈమియా రీజన్ అండి. సో నార్మల్గా చెప్పినప్పుడు యూకే షిఫ్ట్ అంటారు, లేదా అమెరికా షిఫ్ట్ అంటే అమెరికాస్. నాది ఏసియా పసిఫిక్ షిఫ్ట్ అని అంటారు. సో ఇవి 3 రకాలు. ఓకేనా. మమ్మల్ని అయితే ఈ మూడిటి కలిపి వాడేస్తున్నారు. మా కేసు డిఫరెంట్ అండి. బేసిక్గా ఎవరైనా వర్క్ చేసేది అయితే ఒక్కదానికే వర్క్ చేస్తారు. ఓకేనా. మనం 18-20 అవర్స్ అయితే వర్క్ చేయడం ఇంపాసిబుల్ కదా, కానీ కొన్నిసార్లు మాలాంటి వాళ్ళ చేత పాసిబుల్ చేయిస్తుంటారు. సో ఇవి. సో ఈ కేసు అండి. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. సపోజ్ మీరు ఏసియా పసిఫిక్ టిక్ చేశారనుకోండి, అందులో ఉన్న ఇన్స్టాన్సెస్ అన్నీ వస్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అమెరికా, ఈమియా, ఇవన్నీ అండి. సో ఇందులో ఏదైనా మీరు ఒక సర్వర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఈ అవైలబుల్ పర్ఫార్మెన్స్ డిగ్రడేషన్ ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకేనా. సో వీటిల్లో ఏమన్నా ఫెయిల్యూర్ పింక్ మ్యాక్సిమం ఉండవు. ఓకే. ఏమన్నా మెయింటెనెన్స్ ఇలాగా. సో ఎక్కడో రేర్, ఇదిగో స్టేటస్, షెడ్యూల్, రిలీజ్. సో ఇవన్నీ. సో ఇది జస్ట్ మీకు ఆర్గ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా మీరు టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క దాంట్లో అడిషనల్గా డీటెయిల్స్ వస్తుంటాయి, మీరు చూడొచ్చు అండి. ఇవేంటంటే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది. లైక్ మనది వచ్చేసి ఈమియా రీజియన్లో ఉందండి. మన ప్రెజెంట్ క్రియేట్ చేసిన ఆర్గ్ అనేది ఈమియాలో ఒక ఇన్స్టాన్స్లో క్రియేట్ అయింది. ఆ ఇన్స్టాన్స్ ఐడినే ఇవి. ఓకే. సో ఈరోజు జస్ట్ ఆర్గ్ ఐడి ఎడిషన్
టైప్స్ ఆఫ్ ఎడిషన్ మనం చూడబోతున్నాం, ఇన్స్టాన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే మనకి, సో వాట్ ఈజ్ సిఆర్ఎం అండి? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. నిన్న ఆల్రెడీ మనం ఒక ఆర్గ్ క్రియేట్ చేసాము. తర్వాత ఇంకొక పాయింట్, మీరు ఆర్గ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మీరు ఆర్గ్లోకి లాగిన్ అవ్వాలి అంటే మన అన్ని ప్రెజెంట్ ప్రొడక్షన్ ఆర్గే లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అనే దాంట్లో లాగిన్ అవ్వాలండి. మీరు గుర్తుపెట్టుకోండి యూఆర్ఎల్. మీరు వన్స్ ఆర్గ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ లాగిన్ అవ్వాలంటే లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని కొడితే, అంటే యూఆర్ఎల్ సపోజ్ ఇక్కడ ఇలా అండి, లాగిన్, 1 సెకండ్. సో నేను ఇక్కడే మన దాంట్లోనే తీసుకుంటాను. సో యూఆర్ఎల్ ఇదండి, లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ ఇచ్చారంటే ఇక్కడ మీకు అప్పుడు యూఆర్ఎల్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటే నో ప్రాబ్లం అండి. ఇన్ కేస్ మీ యూఆర్ఎల్ లేకుంటే లాగిన్ విత్ డిఫరెంట్ యూజర్ నేమ్ అని యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. సో అది మీకు లాగిన్ అయ్యే యూఆర్ఎల్. శాండ్ బాక్స్ అనేది మనకి టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండి. మన ఫ్రీ వర్షన్కి శాండ్ బాక్స్ ఇవ్వరు. వేరే ఒక ఆర్గ్ లాగిన్ ఉంది, అది 1 మంతే వర్క్ అవుతుంది. దాంట్లో మనకి మీకు నేను శాండ్ బాక్స్ లాగిన్ చేయిస్తాను. ఓకే, శాండ్ బాక్స్ ఏంటంటే జస్ట్ రెప్లికా అండి, ప్రొడక్షన్కి రెప్లికా. ఎందుకంటే మనం ఏదైనా ఒక కొత్త బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అన్నప్పుడు శాండ్ బాక్స్లో లాగిన్ అయ్యి టెస్ట్ చేస్తాం. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ అని ఇవి ఉన్నాయి, 4 టైప్స్: డెవలపర్, డెవలపర్ ప్రో, ఫుల్ కాపీ, పార్షియల్ కాపీ. ఇవేంటంటే ఫుల్ కాపీ అనేది యాజ్ యూజువల్ రెప్లికా అండి, మన ప్రొడక్షన్లో ఏది ఉందో దాని కాపీ అనేది ఫుల్ కాపీలో ఉంటుంది, సేమ్ డేటా. ఇది 29 డేస్కి రిఫ్రెష్ చేయొచ్చు. సో ఇది నేను మేబీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం బ్రీఫ్గా చెప్తా. ఈరోజు జస్ట్ మీరు టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ చూడండి. ఏంటంటే డెవలపర్, డెవలపర్ ప్రో, ఫుల్ కాపీ, పార్షియల్ కాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ ఆర్గ్స్ అండి. టైప్స్ ఆఫ్ ఆర్గ్లు అంటే, ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్ నుంచి ఒక ఆర్గ్ పర్చేజ్ చేస్తున్నారు, నాకు ఒక ఆర్గ్ కావాలి, ఒక 20 లైసెన్సెస్ కావాలి, 30 లైసెన్సెస్. సో అలా పర్చేజ్ చేసేటప్పుడు బేసిక్గా వచ్చేసి మనకి ఉన్నాయి ఒక 8-9 ఎడిషన్స్ ఉన్నాయి. బట్ అందులో సేల్స్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ వాళ్ళకి ఆర్గ్ అమ్మదండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక రిజిస్టర్ కంపెనీ ఉండి మీ పర్పస్ క్లియర్గా చెప్తేనే ఆర్గ్ అమ్ముతుంది. నార్మల్గా మీకు ఆర్గ్ అనేది సేల్స్ ఫోర్స్ అమ్మదు. సో 5 సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ ఏమున్నాయి అంటే ప్రొఫెషనల్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్, అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ ప్లస్. సో మేము ఎక్కువ శాతం ఎంటర్ప్రైజ్ వాడుతున్నాము, ప్రజెంట్ అయితే అన్లిమిటెడ్ వాడుతూ ఉన్నాము. ఏంటి ఇవి ఈ టైప్స్ ఆఫ్ ఆర్గ్స్ అంటే, వాటిల్లో మనకి, సో ఈ ఆర్గ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క, దాన్ని ఏమంటారంటే ఫీజిబిలిటీ అనొచ్చు లేదా ఫ్యూచర్స్ అనొచ్చు, అలా ఉంటాయండి. సో ఇది డెవలపర్ ఎడిషన్ ప్రెజెంట్ మనం వాడుతుంది. సో ఇదేంటంటే ప్లాట్ఫామ్ ఏపీఐస్ ఇస్తారు, కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చూడండి, సేల్స్ ఫోర్స్ డస్ నాట్ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ ఫర్ ద డెవలపర్ ఎడిషన్. ఓకే, కానీ డెవలపర్ కమ్యూనిటీ అనేది మనకి ఎలాగైతే బయట కమ్యూనిటీస్ ఉంటాయి చూసారా, ఆన్లైన్ కమ్యూనిటీస్లో లింక్డ్ ఇన్ కమ్యూనిటీ లేదు ఇట్లా. సో అలాగే డెవలపర్ కమ్యూనిటీలో మీరు ఏదైనా అడిగారంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, అంటే టెక్నికల్గా గైడ్ చేస్తారు, ఇదిగో ఇలా చేయండి ఇలా చేయండి అని. ఇవి టైప్స్ ఆఫ్ ఆర్గ్స్. ఈ ఆర్గ్స్ ఎక్కడ చూస్తామంటే అది కూడా నేను అందుకని మీకు ఈరోజు ఇది చెప్పానండి. ఏంటంటే ఇక్కడ మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసాం కదా, మనది డెవలపర్ ఎడిషన్. డెవలపర్ ఎడిషన్ ఎందుకు అయింది అంటే మనది ఫ్రీ ఆర్గ్ అండి. సో ఈ డెవలపర్ ఎడిషన్ ఆర్గ్కి వీళ్ళు సేల్స్ ఫోర్స్ వాళ్ళు టెక్నికల్గా సపోర్ట్ అనేది తక్కువ చేసేది. ఓకే, అంటే సేల్స్ ఫోర్స్ నుంచి రాదు, బట్ బయట కమ్యూనిటీస్ నుంచి తీసుకోవచ్చు. సో ఇవి టైప్స్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, అలాగే ఇవి శాండ్ బాక్సెస్. టైప్స్ ఆఫ్ శాండ్ బాక్స్ నేను శాండ్ బాక్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఇప్పుడు ఓకే, ఇది మనకి ఆర్గ్స్ ఇన్సెన్స్ అక్కర్లేదు. సో డేటా ఎక్స్పోర్ట్ ఇది కూడా మనకి ఇప్పుడు అక్కర్లేదు. సో ఇప్పుడు మన హోమ్ పేజ్కి వచ్చాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్స్ ఇది ఆబ్జెక్ట్ ఉంది. సో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఈ స్టూడెంట్ న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఓన్లీ స్టూడెంట్ నేమే వస్తుంది. నేమ్ కాకుండా నాకు ఇంకా వెనక డీటెయిల్స్ కావాలండి, లైక్ స్టూడెంట్కి ఫోన్ నెంబర్ కావాలి, తర్వాత ఈమెయిల్ ఐడి కావాలి, నెక్స్ట్ కావాలి. సో ఇక్కడ అడిషనల్గా ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తా, సో అడిషనల్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సెటప్లోకి వెళ్ళేసి సెటప్, మనం ఏ ఆబ్జెక్ట్ అంటున్నాం, స్టూడెంట్స్ ఆబ్జెక్ట్.
సో ఆబ్జెక్ట్ మేనేజర్, స్టూడెంట్స్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ దానిపైన టిక్ చేశాను. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. సో ఇందులో కొన్ని బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ మన కోసం క్రియేట్ చేస్తుందండి. వాటి మీద మనకి ఏ రైట్స్ ఉండవు. వాటిని మనం డిలీట్ చేయలేము, మాడిఫై చేయలేము, ఏమీ చేయడానికి మనకు రైట్స్ ఉండవు. ఇప్పుడు ఈ ఓనర్ అనేది ఇవేంటంటే బై డిఫాల్ట్ ఫీల్డ్స్. సో వీటిని మనం క్రియేట్ చేయటం కానీ మాడిఫై చేయటం కానీ రైట్స్ అంటూ ఏమీ ఉండవు. నెక్స్ట్ నేను ఇక్కడ న్యూ టిక్ చేస్తున్నాను. న్యూ టిక్ చేసిన తర్వాత మనకి ఇవిగోండి, ఇవన్నీ కస్టమ్ ఫీల్డ్స్ అండి, మనం క్రియేట్ చేసే ఫీల్డ్స్. కస్టమ్ ఫీల్డ్స్లో మనం ఆల్మోస్ట్ నేను మీకు చెప్పాను కదా 18 ఫీల్డ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆటో నెంబర్ అనేది, ఆటో నెంబర్ ఒక 2 రికార్డ్స్ తర్వాత చేద్దాము. ఒక చెక్ బాక్స్ తీసుకుంటున్నాను, జస్ట్ చెక్ బాక్స్. నెక్స్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. అన్చెక్, డిఫాల్ట్గా అన్చెక్ ఇచ్చేస్తున్నానండి. ఓకే, ఫర్ స్టూడెంట్. నెక్స్ట్ విజిబుల్. ఇక్కడ ఇవన్నీ ప్రొఫైల్స్ అండి. ఇందులో మన కూడా ఉంటుంది చూడండి, మనం సిస్టమ్ అడ్మిన్, మన ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్. నేను బై డిఫాల్ట్ అందరికి ఇచ్చేస్తున్నా, అంటే అందరికీ కనిపిస్తుందని. సేవ్. సో ఇక్కడ ఏంటిది, మనము ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాము. టైప్ వచ్చేసి చెక్ బాక్స్. సో ఇక్కడ నేను న్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ రాలేదు ఇంకా ఫీల్డ్. ఓకే అండి, రాకుండా మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిఫ్రెష్. కొంచెం టైం తీసుకోవచ్చు కొన్నిసార్లు. ఇంకా రాలేదు. చూసారా, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని చెక్ బాక్స్ వచ్చింది. మనం తీసుకున్న టైపు ఇక్కడ చూడండి, టైప్ చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ కాబట్టి చెక్ బాక్స్ వస్తుంది. సో నేను ఈ చెక్ బాక్స్ ఇచ్చానండి. సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ మెట్రిక్ చేస్తే మనం 2 రికార్డులు క్రియేట్ చేసాం. సో నాకు ఇక్కడ ఏమేం డేటా ఉన్నదంతా కావాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఆల్లోకి వెళ్ళేసి ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదండి, గేర్ ఐకాన్ పైన టిక్ చేస్తే సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే. సో మనకి ప్రెజెంట్ చూడండి స్టూడెంట్ నేమ్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఒక్కటే కనిపిస్తుంది. నాకు అలా కాకుండా ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కావాలనుకున్నాను. ఓన్లీ ఒక ఫీల్డ్ ఇస్తున్నా, అలాగే క్రియేటెడ్ బై కూడా ఇస్తున్నా. ఓకే, ఇక్కడ చూసారు ఇప్పుడు ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ క్రియేటెడ్ బై, అంటే మనం ప్రతిసారి స్టూడెంట్ని ఓపెన్ చేయకుండా ఆ లోపల ఉన్న డేటా అనేది ఇక్కడ జస్ట్ మనం చూపిస్తూ ఉన్నామండి. సో దీనికి మనం ఏం చెక్ బాక్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది బ్లాంక్ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే అందులోనే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి డేట్. ఓకే, ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నా అంటే మీకు ఫస్ట్ స్టెప్లో ఈజీగా అర్థం అవటానికండి, తర్వాత వాటిలో లాజిక్ అనేది చెప్తూ ఉంటాను. అడ్మిషన్ డేట్. ఓకే, అడ్మిషన్ డేట్. నెక్స్ట్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్ సేవ్. న్యూ. ఈమెయిల్. నెక్స్ట్ ఇక్కడ చూసారండి, రిక్వైర్డ్ అని ఇచ్చారనుకోండి, ఇది కంపల్సరీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది ఒక రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు. డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అంటే యూనిక్ వాల్యూస్ ఒప్పుకుంటుంది. ఎక్స్టర్నల్ ఐడి అంటే అవుట్ సైడ్ నుంచి కూడా దీన్ని తీసుకోవచ్చు, ఫెచ్ చేయొచ్చు. నేను వీటిని ఏమి టచ్ చేయట్లా, జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను రికార్డ్ మీకు. విజిబుల్. నెక్స్ట్
సేవ్. సో ఇప్పుడు మనం ఏమేమి క్రియేట్ చేసామంటే ఇక్కడ చూడండి, డేట్ టైం, అడ్మిషన్ డేట్, లుక్అప్ యూజర్, ఇది క్రియేటెడ్ బై స్టాండర్డ్ ఫీల్డ్. ఎప్పుడైనా ఇది మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ సిస్టమ్తో వచ్చింది అనేది ఇక్కడ చూడండి ఒకసారి. సో మనం క్రియేట్ చేసిన ఫీల్డ్కి రైట్ సైడ్లో మనకు ఆప్షన్ ఉంటుంది ఎడిట్ టు డిలీట్. బట్ వేరే సిస్టమ్ ఇచ్చిన ఫీల్డ్స్కి క్రియేటెడ్ బై అనేది మనకు చూడండి ఆప్షన్ అంటూ ఏమీ ఉండదండి. ఇది ఓన్లీ సిస్టమ్ లైక్ డెవలపర్ లాగిన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ పర్మిషన్ మనకి ఇవ్వరు, ఆ ప్రివిలేజ్. అది ఓన్లీ ఒక సేల్స్ ఫోర్స్ తోటే ఉంటుంది. ఇన్ కేస్ ఇది తీసేయాలి అన్నప్పుడు మనం సేల్స్ ఫోర్స్తో రైట్ చేస్తాం కానీ, బట్ అది ఏమంటారండి, వర్త్ ఉండదు. ఎందుకంటే క్రియేటెడ్ బై అనేది మనకే యూజ్ అవుతుంది. ఆ ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు లాస్ట్ మాడిఫై చేశారు అనేది తెలియటం కోసం. సో అలా కొన్ని స్టాండర్డ్ అండి. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టూడెంట్కి వెళ్తున్నాను. ఇప్పుడు న్యూ టిక్ చేస్తే చూడండి నాకు 2 ఫీల్డ్సే వచ్చాయి. ఇంకా రిఫ్రెష్. కొన్నిసార్లు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది న్యూ ఆర్గ్ కాబట్టి, బట్ ఓల్డ్ ఆర్గ్ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాయి. సో నో ప్రాబ్లం. సో మీకు గనక డేటా వెంటనే ఫెచ్ అవ్వలేదు అంటే లాగౌట్ అయ్యి లాగిన్ అయిపోండి అండి. ఇప్పుడు ఇక నాకు ఇంకా ఇక్కడ రాలేదు. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ అవతార్ పైన టిక్ చేస్తే మీకు లాగౌట్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. 1 సెకండ్, దీన్ని ఓపెన్ చేయను బాగా నీట్గా. ఈ న్యూ ఆర్గ్తో కొంచెం ఇనిషియల్గా మీకు కొంచెం స్లోగా పర్ఫామ్ అవుతుంది. బట్ మనం పర్చేజ్ చేసిన ఆర్గ్కి ఇలా ఉండదండి. ఎంతైనా ఫ్రీ ఆర్గే, పర్చేజ్ చేసిన ఆర్గ్ పర్చేజ్ చేసిందే. వచ్చేలోపు ఇక్కడ రిఫ్రెష్ బెటర్ ఏమో. ఇంకా ఈ ఫీల్డ్స్ రిఫ్లెక్ట్ కాలేదు. ఇక్కడ లాగౌట్ తీసుకుంటున్నాను నేను. లాగౌట్ ఎందుకు అంటే అండి, లాగౌట్ అయి లాగిన్ అయితే ఇమీడియట్గా డేటా ఫెచ్ అవుతుంది. లాగిన్. డోంట్ వాంట్ రిజిస్టర్ మై నెంబర్. ఈ 9 చుక్కలను ఏమంటారండి? యాప్ లాంచర్. సో యాప్ లాంచర్కి వెళ్ళి అన్సి టెక్నాలజీ చూస్ చేసి ఇప్పుడు స్టూడెంట్స్లో న్యూ రికార్డు. ఇప్పుడు చూసారండి మనకి అడ్మిషన్ డేటు టైం వచ్చేసాయి, స్టూడెంట్, ఇంటర్నేషనల్, ఇలా మొత్తం మనకి ఈ ఫీల్డ్స్ అనేవి నేను లైక్ టెస్ట్ 3 ఇస్తున్నాను. సపోజ్ అడ్మిషన్ ఇతను ఫిబ్రవరి 3 అయ్యాడు. టైమింగ్ కూడా ఇక్కడ ఓకే, మీరు టైమింగ్ కావాలంటే ఇలా మార్చేయచ్చు. స్టూడెంట్ ఈమెయిల్ ఐడి. సో ఇనిషియల్గా మనం ఇలా చేస్తున్నా, జస్ట్ ఇస్తున్నా. గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేస్తా అంటే ఈమెయిల్ ఐడి, ఎప్పుడైతే ఇతనికి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చామో, రికార్డ్ క్రియేట్ చేసామో, ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్లో క్రియేట్ చేస్తే అతనికి ఒక మెయిల్ వెళ్తుంది. సో యువర్ అడ్మిషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్ ఇన్ సో అండ్ సో టెక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక మెయిల్ ఇవ్వచ్చు. అది ఆటోమేషన్ అనమాట. అంటే ప్రతి యూజర్ని మనం ఒక స్టూడెంట్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అతనికి మెయిల్ వెళ్ళిపోయేటట్టు చేస్తాము. అది అడ్వాంటేజ్ అనమాట. ఏంటి, సిస్టమ్ ప్రతిసారి మనం చేయకుండా. సో ఈ సాఫ్ట్వేర్ ఒక కాలేజీ వాళ్ళకి తీసుకున్నారు, వాళ్ళు జస్ట్ స్టూడెంట్ ఇలానే కాకుండా బ్యాక్ ఎండ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే మొత్తం ఎక్సెల్ డేటా ఒకేసారి ఇచ్చేసి సిస్టమ్కి లోడ్ చేసేయచ్చు అండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా స్టూడెంట్స్ ఆల్. సో ఇది డేటా. సో ఇక్కడ ఏంటి, మనకి ఒక న్యూ తీసుకుంటున్నాను. న్యూ తీసుకున్న తర్వాత స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి, అడ్మిషన్ డేట్ ఇవ్వాలి, స్టూడెంట్ ఈమెయిల్ ఇవ్వాలి. సో ఇవి ఇచ్చేస్తే ఇప్పుడు మనం ప్రతిసారి ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఇలా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఎలా క్రియేట్ చేస్తారు? సో ఆ కేస్ అనేది ఏంటంటే రేపు నేను మీకు చెప్తా. ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు. సో 1000 టైమ్స్ అంటే 1000 టైమ్స్ మనం వెళ్ళి డేటా ఇవ్వకుండా ఒకేసారి 1000 రికార్డులు క్రియేట్ చేయటం 1 మినిట్లో ఎలాగా అనేది మీకు నేను రేపటి క్లాస్లో చెప్తాను.
మీరు కూడా వీలున్నన్ని ఫీల్డ్స్ అండి, ఇక్కడ ఏవైతే ఇక్కడ కాదు, ఆబ్జెక్ట్ మేనేజర్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. తర్వాత ఆర్గ్ ఐడి అనేది ఎలా చూడాలో అది కూడా చెక్ చేయండి. ఈరోజు అయిపోయిన కంప్లీట్ అయిన టాస్క్ ఇన్స్టాన్సెస్ కూడా చెక్ చేయండి. ఎందుకంటే మనకి రియల్ టైంలో అవన్నీ టెక్నికల్ కిందకు వచ్చేస్తాయి. మీరు ఏ ఇన్స్టాన్స్కి వర్క్ చేశారు ఎర్లియర్గా, ఓకేనా? సో అది ఈమియానా, ఏసియా పసిఫికా, లేదా యుఎస్ అన్నది. సో ఇవన్నీ ఏంటంటే మనకి టెక్నికల్ టర్మ్లో రియల్ టైంలో వాళ్ళు అడిగే పాయింట్స్. సో బేసిక్గా మనకి నాలెడ్జ్ లేదనుకోండి, నేను ఆ చెప్పే దాంట్లో తెలిసిపోతుంది మీరు ఏ రీజన్కి వర్క్ చేశారు అన్నప్పుడు, ఓకేనా? నేను ఈ కంపెనీకి వర్క్ చేసి ఆ కంపెనీకి వర్క్ చేసి అనేదానికి, నేను వర్క్ చేసింది ఈమియా రీజన్, ఏషియా పసిఫిక్ అనేదానికి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. సో స్టూడెంట్లో ఇంకొక ఫీల్డ్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నానండి. న్యూ పిక్ లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. పిక్ లిస్ట్, ఓన్లీ పిక్ లిస్ట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ సిస్టంలో కొన్ని గ్లోబల్ వాల్యూస్ ఉంటాయి, నేను ఇక్కడ ఇక్కడ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నేను కొన్ని ఇస్తున్నా, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఓకే, ఎంఎస్సి. సో ఇట్లా కొన్ని కొన్ని వాల్యూస్ ఇచ్చానండి, మెకానికల్ ఇలా. సో వీటితో పాటు నేను నెక్స్ట్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ మీరు ఇనిషియల్గా టచ్ చేయకండి అండి, నేను మీకు ఫర్దర్గా చెప్తాను ఎందుకు ఇవి మనం వాటిని ఎందుకు టచ్ చేయలేదు, ఎప్పుడు టచ్ చేస్తామన్నది. సేవ్ చేసాము. సో ఒక పిక్ లిస్ట్ వరకు క్రియేట్ చేసాం. సో ఈరోజు మనం క్రియేట్ చేసింది ఏంటంటే డేట్ టైం ఒకటి తీసుకున్నాము, ఓకే, అలాగే పిక్ లిస్ట్ ఒకటి తీసుకున్నాము, అండ్ నెక్స్ట్ ఈమెయిల్ తీసుకున్నాము, మనం ఈరోజు క్రియేట్ చేసింది చెక్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నామండి. సో ఇప్పుడు లెట్స్ గో టు వన్ మోర్ రికార్డ్, న్యూ రికార్డ్. సో ఈ ఫీల్డ్స్ అన్ని మీరు క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత రేపటి క్లాస్లో మీకు అట్లీస్ట్ ఇవి క్రియేట్ చేస్తే నెక్స్ట్ చెప్పిన టాస్క్ మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను మల్టిపుల్ టైమ్స్ రీఫ్రెష్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఆ చేంజెస్ అనేవి త్వరగా రిఫ్లెక్ట్ అవటం కోసం. న్యూ ఇంకా రాలేదండి. సో ఈ చేంజెస్ రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకే, సో మన హాఫ్ అన్ అవర్ సెషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఈ చేంజెస్ అన్నీ వస్తాయి, నో ప్రాబ్లం. మీరైతే వాల్యూస్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇంకా రేపటి క్లాస్లో రిమైనింగ్ రికార్డ్స్ అనే బల్క్ రికార్డ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం రేపు క్లాస్లో చూస్తామండి. హెవీ. సో ఈరోజు వరకు